స్థానిక సర్పంచ్ ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. మొత్తంగా మొదటి దఫా, రెండవ దఫా, మూడవ దఫా ఎన్నికలు సర్పంచ్ అభ్యర్థుల కోసం ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొదటి దఫా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. మొదటి దఫా ఎన్నికలు ఈ నెల 11వ తేదీన జరగనున్నాయి. రెండవ దఫా 14వ తేదీన, మూడవ దఫా 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థులు తమ ఓట్ల కోసం, వారి అభ్యర్థన కోసం ప్రచారం ముమ్మరం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేసుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 543 గ్రామ పంచాయతీలు. పూర్తి స్థాయిలో ఈ రెండు జిల్లాలో మొత్తంగా ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు పూర్తిగా శాయశక్తుల తమ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఇంకోవైపు నిజామాబాద్ జిల్లాలో మొదటి దఫా ఎన్నికలు జరగనున్న బోధన్ డివిజన్లో అభ్యర్థుల ప్రచారం ముమ్మరం సాగిస్తున్నారు. మరోవైపు కామారెడ్డి డివిజన్లో అభ్యర్థుల ప్రచారాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి. అదేవిధంగా రెండవ దఫా ఎన్నికలకు సంబంధించి ఇటు నిజామాబాద్ డివిజన్తో పాటు అటు ఎల్లారెడ్డి డివిజన్లో కూడా ఎన్నికలు రెండవ దఫా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు కేటాయించనున్నారు. మూడవ దఫా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ డివిజన్లో అత్యధికంగా ప్రాధాన్యత ఉంది. ఇటు కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా బాన్స్వాడ డివిజన్ ప్రాధాన్యత సంతరిస్తుంది. ఎందుకంటే ఇటు బాన్స్వాడ డివిజన్లో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటు ఆర్మూర్ డివిజన్లో ప్రధానంగా ఆర్థికంగా నిలదొక్కున్న ఆర్మూర్ డివిజన్. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఏకగ్రీవాలకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామాల్లో అయితే ఇప్పటికే టెండర్లు వేలం వేసిన సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకుంటున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మొత్తంగా 3 దఫాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆ ఎన్నికల నిర్వహణ కోసము ఏదైతే దానికి సంబంధించిన ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఎన్నికల్లో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవైపు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎప్పటికప్పుడు జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చెక్ పోస్టులను పర్యవేక్షిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల నిర్వహణలో ఎవరైనా అభ్యర్థులు 50,000కు మించి డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు వారిపైన తనిఖీలు చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో డబ్బులు దీనికి అందరికి సంబంధించి ఎన్నికల్లో తారుమారు అవుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి చూసుకునే బాధ్యత చెక్ పోస్టుల నిర్వహణలో ఉన్న వారిపైన ఉంది. ఖచ్చితంగా వారిపైన ఎవరైనా అక్రమాలకు, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూనే నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పూర్తి స్థాయిలో ఇటు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, అటు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలు ఎప్పటికప్పుడు దీన్ని అంతటి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకోవైపు ఇటు నిజామాబాద్ జిల్లాలోని 3 డివిజన్లు, కామారెడ్డి జిల్లాలోని 3 డివిజన్లలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆశీష్ సంగ్వాన్, జిల్లా పోలీస్ అధికారి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రాలు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఇబ్బందులు కలగకుండా చూస్తున్న పరిస్థితులు అలాగితే నెలకొన్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల నిర్వహణ, ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు వాటన్నింటినీ కూడా ఇప్పటికే స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయాలకు చేరవేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొదటి దఫా ఎన్నికలు జరగనున్న ప్రాంతాలకు సంబంధించి పోస్టర్లకు సంబంధించిన బాక్సులు కూడా అక్కడికి తరలించిన పరిస్థితి, సామాగ్రిని కూడా ఆ ప్రాంతాలకు తరలించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే 11వ తారీఖున ఎన్నికలు జరగనున్న మొదటి దఫాకు సంబంధించి అటు కామారెడ్డి డివిజన్, ఇటు బోధన్ డివిజన్కి సంబంధించిన ఎన్నికల సామాగ్రి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలకు షిఫ్ట్ చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా 3 దఫాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. మొదటి దఫా ఎన్నికలు నిర్వహణ జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థులు తమ అభ్యర్థాన్ని పరిశీలించుకునేందుకు పూర్తి స్థాయిలో శాయశక్తుల ప్రచారాలు అయితే కొనసాగుతున్నారు. రెండవ దఫా, మూడో దఫాకు సంబంధించిన అభ్యర్థులు ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.